తెలిసిన సంతోషంతో కన్నీరు ఆ రోజే ఆగిపోయింది, దుఃఖం ఆ రోజే ఆగిపోయింది. ఈ రోజే దుఃఖం ఆగిపోయింది, ఈ రోజే కన్నీరు ఆగిపోయింది. సంతోషంతో ఇంటికి తిరిగి వెళ్ళెను. దేవుడు ఆ తల్లిని జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా. దేవుని మందిరములో దేవుని కనుదృష్టి ఉంటుంది, దేవుని మందిరములో దేవుని ఆరాధన ఉంటుంది, దేవుని మందిరంలో దేవుని సంతోషం ఉంటుంది, దేవుని సమాధానం దేవుని మందిరంలో ఉంటుంది. ఆయన సమాధానం, ఆయన సంతోషం, ఆయన ఆశీర్వాదం ఆయన పిల్లలు అనుభవించాలి. అదే సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం ఏమంటాది? మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము దేవుని యందు సంతోషించుచున్నది, బలము కలిగెను. హల్లెలూయా. మన హృదయం ఎప్పుడైతే దేవుని సంతోషంతో నింపబడుతుందో మనలోకి ఏమంటుందంట? మనలోకి బలం. ఇప్పుడు అదే చెప్తారు. నీరసం ఉందంటే బలం వచ్చేది మనం చెప్తారు. అమ్మా, దేవుని సన్నిధిలో సంతోషించినప్పుడు, దేవుని సన్నిధిలో ఆనందించినప్పుడు మహా బలముని కలుగుతాయి, మహా సంతోషం కలుగుతారు. ఆ హృదయం అంటే ఉల్లాసించింది, దుఃఖం కలిగించాడు, ఆయన నీ ఆవరణములో చేర్చుకున్నవాడు ధనుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములో మేలుల చేత మేము తృప్తి పొందుచున్నాము. హల్లెలూయా. నీ మందిరములో ఉన్న మేలుల చేత, మందిరములు ఏమన్నాయంట? మేలులు, మనసుకు చేసే మేలు, దేవుడు చేసే మేలు. మనుషులు చేసే మేలు, దేవుడు చేసే మేలు. మనుషులు చేసే మేలు మన హృదయాన్ని తృప్తిపరచలేవండి, తృప్తిపరచలేవు. 1,00,000 రూపాయలు మనకు కావాలనుకోండి, 1,00,000 రూపాయలు అడిగితే 1,00,000 రూపాయలు ఇచ్చేస్తారా? ఎంత ఇస్తారు? 1,00,000 రూపాయలు అవసరం అనుకోండి, ఒక 50,000 ఇస్తారు. అమ్మ నా దగ్గర ఉంటే నువ్వు అడిగినంత లేదు అంటారు. దేవుడు నీకు ఎంత కావాలో, ఎంత కావాలో, 1,00,000 అవసరం అంటే 1,00,000 ఇస్తాడా? కూడా ఇస్తాడు. దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు, దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ప్రతి మనుషుడు నిన్ను తృప్తిపరుస్తాయి. మందిరంలో ఉన్న మేలులు అంట, మందిరంలో ఉన్న మేలులు. నాకు దేవుడు ఏ మేలు చేయలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? నాకు దేవుడు మేలు చేసిన వాళ్ళు కళ్ళు చెప్పండి. అందరికీ మేలు చేశాడు, అందరికీ మేలు చేశాడు. ఆయన ఏం మేలు చేశాడు? ఆయన చేసే మేలు ఏం మేలు చేశాడు చెప్పమంటే, మాకు ఇల్లు ఇచ్చాడండి, మాకు గేదెలు ఇచ్చాడండి, మాకు పొలం ఇచ్చాడండి, మాకు అయ్యి ఇచ్చాడండి, మాకు ఏ ఇచ్చాడు, ఈ మేలు చెబుతూ ఉంటారు. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. మనం పాపులుగా ఉన్నప్పుడు మనల్ని ప్రేమించి ఆయన పరిశుద్ధ రక్తం అంతా మన కొరకు కాల్చేశాడు. అది ఎవరన్నా చేస్తారా? మీరు ఎవరన్నా చేస్తారా? మన పాపాలు ఎన్నో మనకు తెలుసా? మన తల ఎంటుకలు ఎన్నో మనకు తెలుసా? మన తల ఎంటుకలు మించిపోయి మన పాపాలు. ఆ పాపాలన్నీ కూడా ఆయన రక్తం పెట్టి కడిగి పరిశుద్ధపరిచి ఆయన కుమారుడు గాని కుమార్తెగా చేసుకున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మందిరములో ఉన్న మేలుల చేత మనము ప్రతి హృదయము, ప్రతి బిడ్డ సంతోషించాలి. ఏం చేయాలి? సంతోషించాలి, ఆనందించాలి. ఈ లోకంలో ఉన్న మేలులు కూడా ఆయన అనుగ్రహిస్తాడు. ఎప్పుడు ఇస్తాడండి? దేవుడు ఎప్పుడు ఇస్తాడు మనకి? ఎప్పుడు ఇస్తాడు?
ఆయన చెప్పాడు, వేసే చెప్పాడు, నా నీతిని నా రాజ్యాన్ని మొదట ఎక్కకండి అంటే మందిరానికి రండి. ఆరాధనకి మొట్టమొదటి మందిరం ఇల్లు తెలియాలి. దేవుని ఇల్లు తెలియాలి మనకి. దేవుని ఆరాధన ఇల్లు తెలియాలి. కొంతమంది ఆరాధన 10 గంటలకంటే అన్నారనుకోండి, 8 గంటలు 11 గంటలకి వెళ్తారు. సరే 9ంటికి ఆరాధన అనుకోండి, 10ంటికి వస్తారు. 8:30కి ఆరాధన అనుకోండి, చెప్పండి, 8ంటికి వస్తారు. వెళ్ళాలి, పాటలు అయిపోయేసరికి వెళ్ళాలి కదా, నాకు పాటలు అయిపోయేసరికి వెళ్ళాలి. దేవుడు చూస్తూ ఉంటాడు. మరి డ్యూటీకి 9ంటికి వెళ్ళాలంటే 8 గంటలకి వెళ్ళి రెడీ అయిపోతారు. కారణం ఏంటి? అది బాధ్యత భయం. దానికంటే ఎక్కువ భయం ఉండాలి దేవుని మందిరం. దానికంటే ఎక్కువ భయం ఉండాలి. ఎప్పుడు చూడండి, బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు? నన్ను ఘనపరిచే వారిని ఘనపరుస్తా అని చెప్పాడు. దేవుడు ఘనపరచాలంటే ఎట్లా? సరే, ఈరోజు మన చర్చికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అనుకోండి. 9 గంటలకు ముఖ్యమంత్రి గారు వస్తాం. మనం ఎన్నింటికి వస్తాం? 11ంటికి వస్తామా? ఏం చెప్పాలి? 8ంటికి వచ్చి చూడు దొరుకుతుందో లేదో అని వచ్చి ఆయన చూడాలి, ఆయన మాట్లాడాలని వచ్చి కూర్చుంటాం. అమ్మా, ముఖ్యమంత్రి కంటే, ప్రధానమంత్రి గారి కంటే మన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు. 9 గంటలకు ఆరాధన అంటే 8:30కే బలిపేట దగ్గర మోకరించండి. 8:30కే బలిపేట దగ్గర మోకరించాలి. అది ఆయన గణపరచడం. దేవుడు గణపరచడం, అది గణపరచడం. నాకు భయపడింది నా కుమార్తె, నాకు భయపడి నా కుమారుడు చూడు తొందరగా వచ్చి మోకరించాలని దేవుడు మనం చూసి ఆయన మనల్ని గణపరుస్తాడు. మనం గణపరుస్తాం. దేవుడికి భయపడే స్వభావం, దేవుడికి భయపడే హృదయం కావాలి. నన్ను గణపరిచేవాడిని నేను నిశ్చయముగా గణపరిచే దేవుడు మనం చెప్పాడు. దేవుడు అవును, దేవుడు గణపరచడం అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ముందే పరిగెత్తుకుని టైం కాకముందే 2 గంటలకు ఆదివారం 10 గంటలకు ఆదివారం అంటే మీరు ఏం చేయాలి? 9:10కి బలిపీఠ దగ్గర మోకరించి ఉండాలి. నిన్ను ఆయన చూడాలి, దేవుడు చూడాలి. కొంతమంది పాటలు అయిపోయేవారు వాక్యానికి అర్థమని చాలు. వాక్యాలు అంటే ఏంటి? నిర్లక్ష్యం, లెక్కలేంటాను. అది నిర్లక్ష్యం, భయం లేదు. అదే మనం జీతానికి వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్ళాలి. 8 గంటలకు పిల్లవాడు వెళ్ళాలి. 9ంటికి పంపిస్తారా? స్కూల్లో గేట్ తీస్తారా? కాలేజీలో గేట్ తీస్తారా? ఎండలో నిలబెట్టి శిక్ష, దానికి పనిష్మెంట్ ఇస్తారు పిల్లవాడికి కూడా. నీకేదైనా క్రమం లేదు నీకు. మనల్ని చూసి లోకం క్రమం నేర్చుకోవాలండి. మనం చూసి అందరూ క్రమం నేర్చుకోవాలి. గుడి క్రమం, బడి క్రమం మనం చూసి నేర్చుకోవాలి. మనలో నుంచే ప్రపంచానికి ఆశీర్వాదం వెళ్ళిపోవాలి. సకల జనులు మనల్ని చూసి ఆశీర్వదించబడాలి. అలాంటి దేవుడు కలిగి ఉన్నాం. దేవుడు కలిగి ఉన్నాం. ఆయన మందిరంలో సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఆనందం ఉంది. ఆయన మందిరపు మేలులతో నింపబడింది. ఆయన మందిరం అంట మేలులతో నింపబడిందంట. ఏ మేలు నీకు కావాలి? కుమారుడికి కావాలి, కుమార్తెకు కావాలి, భార్యకు కావాలి, భర్తకు కావాలి, ఆరోగ్యానికి కావాలి. ఆయన మందిరం నిండా మేలు నింపబడింది. అది నువ్వు పొందుకోవాలంటే నిశ్చయముగా మందిరములోకి నువ్వు పరిగెత్తుకుని రావాలి. మందిరంలో ఉన్న ఆశీర్వాదం మనం కాక. హల్లెలూయా. 4వ కీర్తనలో 34వ కీర్తన 10వ వచనంలో దావీదు మహారాజు ఏమంటాడంటే, సింహపు పిల్లలు లేవి గలవై ఆకలి గొర్రెలు యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు వదిలేయబడదు. యెహోవాని ఆరాధించే, ప్రభువుని స్తుతించే వారికి, ప్రభు బిడ్డలకి ఏ మేలు కొద్దుపోయదు. ఏ మేలు కొద్దుపోయదు. ప్రతి ఒక్క అవసరం తీర్చేది
ఆయన ఆరాధించను, ఆయన స్తుతించను, ఆయన నమ్మకము, ఆయన మందిరానికి వస్తున్నావే, ఆయన ఆరాధనకు వస్తున్నావే, నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఏ మేలని చెప్పాడమ్మా? చెప్పండి. ఏ మేలని చెప్పాడు? ఏ మేలని చెప్పాడు చెప్పండి. చదవండి గట్టిగా. ఏ మేలా జీ మేలా చెప్పండి. నేను చెప్పనా? ఏ మేలు కొద్దు ఉంటుందంటే వినండి, కొదువ లేని మేలు. అది మీకు అర్థం కావట్లా అమ్మా? ఏ మేలు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఏ మేలు? కొదువ లేని మేలు. హల్లెలూయా. సింహపు పిల్లలైనా కొదువ కలిగి చెప్పండి, పట్టండి మీరు. ఎలా చెప్తే పిల్లలైనా కొదువ కలిగి నీ పిల్లలు ఆగలితో అలవటింతురా, నీ ఉన్నంత వరకు నీ పిల్లలు ఆగలితో అలవటింతురా, నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవో, నిత్యుడగు తండ్రి, నా శాలేము రాజువో, నిత్యుడగు తండ్రి, నా శాలేము రాజువో. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఆరాధించే వారికి ఏ మేలు కొదువ లేని మేలు. కొదువ లేని మేలు. ఈ కొదువ లేని మేలు అన్నింటిలో సమృద్ధి. నాకు ఇది లేదు అనేది లేదంట. అన్ని ఆరోగ్యంగా, ఇంట్లో కానీ, చేతి పనులు కానీ, ఉద్యోగంలో కానీ, చదువుల్లో కానీ, అన్నిట్లో కొదువ లేని మేలు ప్రభు మనకు అనుగ్రహించారు. ఎప్పుడు అంటే దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమించాలి, దేవుని మందిరం యొక్క విలువ నీకు తెలియాలి, ఆయన మందిరంలో పరిగెత్తుకుని రావాలి. అలాంటి సంతోషం, అలాంటి సమాధానం, అలాంటి ఆనందం దేవుని ప్రజలకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. రెండవది కీర్తన గ్రంథము 52:8 చదువునా? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దావీదు మహారాజు సాక్ష్యం చెప్తున్నాడు. దావీదు మహారాజు సాక్ష్యం చెప్తున్నాడు. నేనైతే చెప్పనా, మొక్కవలే ఉన్నాను. మొక్కలై ఉన్నానా, చెట్టునై ఉన్నాను? చెప్పండి. మొక్క కాదండి, మొక్క కాదు. చాలా తేడా. ఆయన ఏ చెట్టు? ఒలివ చెట్టు వల్లే, తాడి చెట్టు వల్లే కాదు, ఒలివ చెట్టు వల్లే పచ్చగా, అది పచ్చగా ఉన్నాడంట. పచ్చగా ఉన్నాడంట. నీవు పచ్చగా ఉండాలి అంటే నువ్వు మందిరంలో కనపడాలి. నీ పిల్లలు పచ్చగా ఉండాలి అంటే నువ్వు మందిరంలో కనపడాలి. నీ భార్య పచ్చగా ఉండాలంటే నువ్వు మందిరంలో కనపడాలి. నీ భార్య, నీ భర్త పచ్చగా ఉండాలంటే నువ్వు మందిరంలో కనపడాలి. పచ్చగా ఉన్నా నేను అంట, పచ్చగా ఉన్నాను. చెట్టు పచ్చగా ఉండాలంటే ఏం చేయాలి అమ్మా? చెట్టు పచ్చగా ఆకు నవనవన వాడతాం అనుకోండి, చెట్టుకి సమృద్ధిగా ఉండాలి. అది
మన దేవుడు నిన్ను సమృద్ధితో తృప్తిపరిచేవాడు. సమృద్ధిగా ఉన్న చెట్టు, అమ్మ నీళ్లు పారే చెట్టు, సమృద్ధిగా ఉన్న చెట్టు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుంది. అంత పచ్చగా నీ కుటుంబం పచ్చగా ఉండాలంటే, నీ బిడ్డలు పచ్చగా ఉండాలంటే, నీ భర్త పచ్చగా ఉండాలంటే, నీ చేతి పని పచ్చగా ఉండాలంటే, నీ వ్యాపారాలు పచ్చగా ఉండాలంటే, నీ చదువు పచ్చగా ఉండాలంటే, నిశ్చయముగా నీవు దేవుని మందిరములో నాటబడిన జీవితం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మందిరావరణములో చెప్పినప్పుడు సంతోషం లేకుండా చెప్తున్నా. సంతోషం చెప్పండి, సంతోషంతో చెప్పాలి, ఆనందంతో చెప్పాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన సన్నిధిలో, ఆయన మందిరములో ఒలీవ చెట్టు ఉన్నాడంట. ఆ చెట్టు ఎట్లా ఉందంటే పచ్చగా ఉంది. మన కుటుంబానికి పచ్చగా ఉండాలి అంటే, పిల్లల్లో పచ్చగా ఉండాలంటే దేవుని మందిరంలో నీ కుటుంబం కనబడాలి. నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ కలిగిన వారందరూ దేవుని మందిరంలో కనపడాలి. మీరు పచ్చగా, పచ్చ బాగండి. పచ్చన ఆకు అంటే అర్థం ఏంటంటే, ఆత్మికంగా పచ్చని ఆకు అంటే దేవుని సమాధానం పొందుకొనుట. దేవుని సమాధానం. ఏ సమాధానం? దేవుని సమాధానం. దేవుని సమాధానాన్ని మనం అనుభవించాలి. దేవుని సమాధానం ఎట్లా ఉంటుందంటే, ఈ చెరువుడంతా మునిగిపోతున్నా నీ హృదయం కలవరపడదు. నెమ్మదిగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. ఈ చెరువుడు మొత్తం పట్టణం అంతా కరువు వచ్చినా నీ ఇంట్లో కరువు ఉండదు. నీ ఇంట్లో నిశ్చయముగా సమాధానంతో నింపబడతావు. దేవుని సమాధానాన్ని మీరు అనుభవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం, సమాధానం ఇస్తాం. తర్వాత చెట్టు, మొక్క చెట్టు. అది చెట్టునై ఉన్నాను, మొక్కలు కాదు. చెట్టు అంటే చెట్టు స్థిరపడిన జీవితం. ఏ జీవితం అంటే చెట్టు స్థిరపడిన జీవితం. స్థిరపడాలి. దేవుని మందిరంలో నువ్వు స్థిరపడాలి. దేవుని మందిరంలో నువ్వు బలపడాలి. దేవుని మందిరంలో నువ్వు స్థిరపడాలి. దేవుని మందిరంలో స్థిరపడాలంటే నువ్వు ఏం చేయాలి? మారు మనస్సు పొందాలి, బాప్తీసం పొందాలి. చెప్పండి, పరిశుద్ధాత్మ పొందాలి, ఆయన శరీరము తినాలి, ఆయన రక్తము తాకాలి. ఒకటి నీ ఇల్లు, రెండోది దేవుని ఇల్లు. ఒకటి నీ ఇల్లు, రెండోది దేవుని ఇల్లు. దేవుని ఇంట్లో నువ్వు ఒక చెట్టు అయి ఉండాలి, స్థిరపడి ఉండాలి.
ఇది నీ ఇల్లు, ఇది నీ దేవుని ఇల్లు. ఈ ఇంట్లో నాటబడిన నీవు, ఈ ఇంట్లో స్థిరపడిన నువ్వు బయటికి వెళ్ళకూడదు. బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు అనేక ద్వారా మనకి మాటలు వస్తూ ఉంటాయి, శోధనలు వస్తూ ఉంటాయి. పాస్టర్ గారు నన్ను గద్దించారండి, పాస్టర్ గారు నన్ను ఎవరితో చెప్పు అనొద్దని నేను వచ్చిన రోజు చెబుతాను నీకు. నోటితో చెప్పాను, నోరు ఉంది కదా. పాస్టర్ గారు పాస్టర్ గారు పడట్లేదండి, ఏంటో మూతంతా ఒక లాగా పెట్టుకుంటుంది, పాస్టర్ గారు పడట్లేదు. ఎన్ని ఉండకూడదండి, ఎన్ని ఉండకూడదు. స్థిరపడిన వారికి ఎన్ని ఉండకూడదు. బాగా వినండి. ఇప్పుడు పాస్టర్ గారు ఎవరు? మన సేవకులే కదా. నోటితో చెప్పండి, తలకాయ లోపల. మన పాస్టర్ గారే కదా, మన ఆత్మీయ తండ్రి కదా. మన తండ్రే మనల్ని గద్దిస్తాడు, మన తండ్రే మనల్ని ప్రేమిస్తాడు, మన తండ్రి మనల్ని గద్దిస్తాడు, మన తండ్రి మనల్ని ప్రేమిస్తాడు. కానీ నువ్వేం తీసుకుంటున్నావు? ఆ గద్దింపు తీసుకుంటున్నావు, ప్రేమను తీసుకోవట్లా. ప్రేమను తీసుకున్న రోజున నా తండ్రి నన్ను గద్దిస్తాడు, నా తల్లి నన్ను గద్దిస్తుంది, నా తండ్రి నన్ను ప్రేమిస్తాడు, నా తల్లి నన్ను ప్రేమిస్తాడు. ఆ తీసుకున్న రోజున నువ్వు ఎలా ఉంటావు అంటే చెట్టు వలే ఉంటావు. ఎలా ఉంటావు? చెట్టుని ఏమన్నా కదిలించగలరా? మొక్కని కదిలించేస్తారు, అలానే ఊపేస్తారు. మొక్క కదిలిపోతుంది, మొక్కను పీకేస్తాడు. చెట్టుని ఎవడు కదిలించాలి? నేను దేవుని మందిరములో నేను ఒలివ చెట్టునై ఉన్నాను. ఆయన కాపుదల మా మీద ఉంది, ఆయన సన్నిధి మాతో ఉంది, ఆయన సమాధానం మాతో ఉంది, ఆయన ఆశీర్వాదం మాతో ఉంది. దేవుడే మాకు తోడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సాక్షి చెప్తున్నాడండి. మరి ఈయన మందిరంలోకి వెళ్ళి, దావీదు మహారాజు మందిరంలోకి వెళ్ళి కూర్చొని ఏం చేస్తాడు? మనం మందిరంలోకి వెళ్ళి కూర్చొని ఏం చేస్తాం? మందిరంలోకి వచ్చి ఏంటో ముందు పాట పాడుతూ ఉంటే వెనక చెడు చూసుకుంటూ ఉంటాం. దేవుడు అది చూస్తాడు. నా మందిరంలోకి వచ్చి ఏం చేస్తున్నాడు, ఆమె ఏం చేస్తుంది, నేనేం చేస్తున్నాడు? దేవుని కళ్ళు మందిరంలో ఉంటాయి. దావీదు ఏం చేసాడంటే, అది చూడండి, కీర్తన 48వ కీర్తన 9వ చదువున్నాను. 48 చదువు. మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప ఆయన ఆలయంలో నింపబడి ఉంది. అయ్యా, నీ కృప నాకు కావాలయ్యా, నీ కృప నా పిల్లలకు కావాలయ్యా, నీ కృప నా భార్యకు కావాలయ్యా, నీ కృప నా భర్తకు కావాలయ్యా, నీ కృప నా చదువుకు కావాలయ్యా, నీ కృప నా ఉద్యోగానికి కావాలయ్యా, నీ కృప నాకు ఆరోగ్యానికి కావాలయ్యా, నీ కృప నాకు కావాలి. కృపనే ధ్యానిస్తున్నాడంట. కృపనే ధ్యానించినప్పుడు ఆ కృప దావీదుని ఆశీర్వదించింది. హల్లెలూయా. కృపను ధ్యానించినప్పుడు ఆ కృప దొరికిందంట ఆయనకి. ఎవరికి దొరికింది? ఈ జోబు నిండా కృపను నింపుకున్నాడంటే. ఎలాంటి కృప ఆయన దొరికిందంటే, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వాక్యం చదువున్నాను. యెషయా గ్రంథం చదువు 55:3. శివయోగి నా యొద్దకు రండి, వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నిబంధన చేసినను దావీదునకు చూసిన శాశ్వత కృపను మీకు. దావీదుకి ఏ కృప అంట? దావీదు శాశ్వతమైన కృప పొందుకున్నాడు దేవుని దగ్గర నుంచి. ఇంకెన్నో తొలగిపోని కృప అంటది, ఇంకెన్నో విడిచిపెట్టని కృప అంటది. ఆయన ఆలయంలోనికి వచ్చి, ఆయన ఆలయంలో కూర్చొని దేవుని కృపను ధ్యానిస్తున్నాడట. అయ్యా, నా ఎడల ఎంత కృప, నా కుటుంబం ఎంత కృప, నీ మందిరములో నాటబడిన జీవితం నాకు ఇచ్చావయ్యా.
అయ్యా ఈ కృప శాశ్వతమైన కృప. ఒకరోజు దావీదు విశ్వాసం, దావీదు ఆత్మీయ జీవితం జారిపోయింది. దావీదు ఆత్మీయ జీవితం యోగం తెరవట్లేదు. దావీదు ఆత్మీయ జీవితం విశ్వాసం జారిపోయింది. దావీదు కన్ను దృష్టి తొలగిపోయి, చెప్పండి, తొలగిపోయింది. ఆత్మీయ జీవితం జారిపోయింది. అప్పుడు ఏడ్చాడు. యా కృప పోయిందయ్యా. ఏడిస్తే వెంటనే దేవుడు ఏం చేశాడంటే శాశ్వతమైన కృపను మళ్ళా ఆయన మీద పంపిస్తే ఆ కృప ఏం చేసిందంటే ఈ పక్క ఒక చేయి పట్టుకొని ఈ పక్క ఒక చేయి పట్టుకొని ఆ కృప దావీదును లేపి బండ మీద నిలబెట్టిందంట. గట్టిగా చేతున్న చప్పలు కొట్టచ్చు కదా, కనపరచండి. ఆయన కృప లేపి బండ మీద నిలబెట్టిందంట. ఆయన కృప వచ్చేసి నీ కృప నాకు చాలును, ఆమేన్. హల్లెలూయా. యోహాను సువార్త 1:16 చదవమని దేవుడు ఏం చెప్తున్నాడు? యేసయ్య 1:16 ఆయన పరిపూర్ణతలో నుంచి మనమందరం కృప ఎంబడి కృపను, హల్లెలూయా, కృప ఎంబడి. నువ్వు రక్షణ పొందావంటే దేవుని కృప, నువ్వు మందిరానికి వచ్చావంటే దేవుని కృప, నీ ఆయన రక్షణ పొందావంటే దేవుని కృప, నీ పిల్లల రక్షణ పొందిన దేవుని కృప, నువ్వు మందిరం నాటపడ్డావంటే దేవుని కృప. కృప ఎంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు. కృపను మనం పొందితే మనకేమొస్తుందండి చెప్పాలి? కృప ఎంబడి కృపను మనం పొందుకుంటే ఏమొస్తుంది? జయం ఎంబడి జయం వస్తుంది. కృప ఎంబడి కృప వస్తే జయం ఎంబడి జయం వస్తుంది. కనుక కృపను మనం పొందుకోవాలంటే దేవుని మందిరంలో ఒలివ చెట్టు వలె నాటబడి
చక్కగా సమృద్ధి కలిగిన జీవితంలో దేవుని కృపదల కలిగి, దేవుని కృప కలిగి వర్ధిల్లుతూ ఉన్నాడంట. అంతకంతకు వర్ధిల్లేనా. దావీదు ఎట్లా వర్ధిల్లాడంట? అంతకంతకంత విశ్రమించారు చేత్తో. ఎట్లా? అంతకంతకంటే ఇంత అంతకంత అంటే అంతకంత. హల్లెలూయా. ఎక్కడుంది అన్నమాట? దావీదు అంతకంతకు వర్ధిల్లేను. హల్లెలూయా. ఎక్కడుంది అన్నమాట? చదవనా? 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యం. త్వరగా దావీదు అంతకంతకు వర్ధిల్లేను, సైన్యములకు అధిపతి అయిన యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవా. రాదా? మీకు వచ్చా రాదండి? రాదా? సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెలుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెలుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెలుచున్నాడు. భయమే లేదు మనకు ఇహలో, భయమే లేదు మనకు ఇహలో. యేసు మనకు తోడైనాడు, యేసు మనకు తోడైనాడు. జయము మనకు నిశ్చయమేగా, జయము మనకు నిశ్చయమేగా. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెలుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దావీదు అంతకంతకి నోటితో చెప్పాలి. మీరు నోటితో చెప్పాలి పిల్లలు, నోటితో చెప్పాలి. కొంచెం నోటితో నోట్ తెరవండి. దావీదు వర్ధిల్లుతూ ఉండెను. హల్లెలూయా. కుటుంబం వర్ధిల్లును గాక, బిడ్డలు వర్ధిల్లుదురు గాక, నీ చేతి పనులు వర్ధిల్లును గాక, ఉద్యోగాలు వర్ధిల్లును గాక, నీ చదువు వర్ధిల్లును గాక, అన్ని విషయాల్లో మనం వర్ధిల్లుదుము గాక. దేవుడు మనకు తోడై ఉండును గాక. సైన్యములకు అధిపతి అయిన యెహోవా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా నాకు తోడై ఉన్నాడు అని చెప్పాలి. అక్కడ ఏం చెప్పింది? వాక్యం ఏం చెప్పింది? అక్కడ వాక్యం ఏం చెప్పింది? అతనికంటే దావీదుకి మనం చెప్పాలి. సైన్యములకు అధిపతి యెహోవా నాకు తోడై ఉండగా, నాకు తోడై ఉండగా చెప్పాలి. సైన్యములకు అధిపతి యెహోవా నాకు తోడై ఉండగా ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును. ఎప్పుడండి? అది తోడై ఉన్నప్పుడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా నీకు తోడై ఉన్నప్పుడు, నాకు తోడైనప్పుడు ఆనందింతును, ఆరాధింతును. ఆయన తోడై ఉంటే అలా మూత మూసుకోవాలి, ఇట్లా కూర్చోగలవా? నీ ముఖంలో ఏం సంతోషం, నీ హృదయంలో ఏది సంతోషం? ఆయన తోడుగా ఉన్నాడు నీకు. దావీదు దేవుడే మన దేవుడు. హల్లెలూయా. ఆనందింతును, 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 ఆనందింతును. సైన్యం కనిపించే రాలేదు, రాదా? సైన్యములకు అధిపతియగు యెహోవా నాకు తోడే ఉండగా. అది నేను చెప్పింది. నాకు అధిపతియగు యెహోవా నాకు తోడై
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు 40 సంవత్సరాలు ఎవ్వరు ఎదురు నిలబడలేకపోయారు. 40 సంవత్సరాలు పరిపాలన. దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు. అంతకంతకు వర్ధిల్లుతూనే ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుని మందిరంలో ఒలీవ చెట్టు వలె ఎదిగాడు, స్థిరపడ్డాడు, బలపడ్డాడు, పాతుకుపోయాడు, దేవుని ఆరాధించాడు, దేవుని స్తుతించాడు. మనం కూడా మందిరం నుంచి బయటికి వెళ్ళకూడదు. ఇది నా మందిరం, ఇది నా పరిచర్య, ఇది నా సంఘం, ఇది చెప్పాలి, ఇది నా మందిరం, ఇది నా మందిరం, నా సంఘం, నా పరిచర్య అని ఒక నిశ్చయత నీకు ఉండాలి. పాస్టర్ గారు అరిచారని, పాస్టర్ అరిచారని, వాళ్ళు అరిచారని, వాళ్ళు లేదా అంటున్నారని, వీళ్ళు లేదా అంటున్నారని, మన మందిరం నువ్వు మొక్కవే. నువ్వు మొక్క అయితే గాలి వస్తుంది, అడదోసిపోతుంది. నువ్వు మానుపోయి అనుకో, ఏ గాలి నిన్ను కదిలించలేదు, ఏ సాతాను నిన్ను కదిలించలేదు, ఏ దురాత్మ నిన్ను కదిలించలేదు, ఏ మాట నిన్ను కదిలించలేదు. నువ్వు ఒలీవ చెట్టు వలె పచ్చగా ఉంటావు. ఆయన కృప మన మీద ఉండను గాక. ఆయన కృపలో మనం పచ్చగా ఉండను గాక. హల్లెలూయా. 2 విషయాలు చెప్పాను. ఆయన మందిరములో ఆనందం, సంతోషం ఉంది. రెండోది, ఆయన మందిరంలో నాటబడిన తర్వాత స్థిరపడే జీవితం కృపణిస్తాడు దేవుడు. మూడోది, యెషయా గ్రంథం 6:6 2 విషయాలు చెప్తాను, త్వరగా చదవండి. 6:1 ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొని ఉన్నాయి. దేవాలయం అంట దేవుని చొక్కా అంచులు నిండుకున్నంట. బాగుందండి. చొక్కా అంచులు దేవాలయం నిండా నిండుకొని ఉందంట. ఆ అంచుల కింద చొక్కాలో మనం ఉన్నామంట. మందిరంలో ఏముంది? మందిరంలో సంతోషం ఉంది. రెండోది, మందిరంలో నాటపడ్డాడు, వర్ధిల్లాడు. మూడోది, చొక్కాని అంచులు, దేవుని చొక్కా. బాగా దేవునికి ఒక వస్త్రం కుట్టాలంటే ట్రైలర్ ఎవరన్నా ఉన్నాడా? అమ్మా లేదు, ట్రైలర్ కొడతారా? వేసేది మరి. భూమికి ఆకాశానికి ఏకమై ఉన్నాడు ఆయన. భూమికి ఆకాశానికి ఏకమై, మరి కాంపిటీషన్ కొడతారా? చెప్పండి. ఆకాశముని సింహాసనం, ఈ భూమిని పాదపీఠము. ఆకాశం సింహాసనం, భూమి మరి పాదం తీసుకోండి. డైలర్ రండి, కరువు తీసుకోండి. మరి వేసేది మన కార్లో ఇంటికి తీసుకెళ్ళాలి. భూమికి ఆకాశానికి ఏకమని. ఎంత పెద్ద కారు కావాలి? కారు తీసుకొస్తారా, బస్సు తీసుకొస్తారా? పట్టజాలనంతా దేవుడు మన దేవుడే. పట్టజాలంతా దేవుడు మన దేవుడు. ఆయన అంటాడు, నా చొక్కా అంచులు మందిరము నిండా నిండుకుపోయాయి. ఈ మందిరము నిండా దేవుని వస్త్రము నింపబడునుగాక. హల్లెలూయా. ఆ వస్త్రపు కింద మనం ఉండాలి. బాగా వినండి. దేవుని వస్త్రము అని అంటే ఇది దేన్ని చూపిస్తుందంటే దేవుని రక్షణ వస్త్రం చూపిస్తుంది. రక్షణ పొందిన అందరూ కళ్ళే చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆ రక్షణ సంతోషం బయటికి రావాలి. ఆ రక్షణ సంతోషం అనేది బయటికి రావాలి. ఆయన వస్త్రపు చెవులు ఆలయం అంతా కప్పాడంట. అది రక్షణ వస్త్రం. దేవుని వస్త్రము అని అంటే ఏమి తెలుసా? దేవుని వస్త్రం అంటే బాగా దేవుని స్వభావం. దేవుని వస్త్రం అంటే ఏంటి? దేవుని స్వభావం. బాగా దేవుని స్వభావం. దేవుని ఇంట్లోకి వచ్చే వాళ్ళకి, దేవుని మందిరంలోకి వచ్చే వాళ్ళకి దేవుని స్వభావం ఉండాలి. ఏముండాలి? దేవుడు. యేసయ్య నీకెవరు?
యేసయ్య నీకేమవుతాడు? అది తండ్రి స్వభావం నీలో ఉంది. నువ్వు కుమార్తెగా మరి యేసయ్య స్వభావం నీకుంది, తండ్రి స్వభావం నీకుంది. తండ్రి స్వభావం నీకుంది. తండ్రి స్వభావం ఏంటి? తండ్రి స్వభావం ఏంటి? బుద్ధిలో కూడా మాట్లాడకూడదు, జుట్టు బట్టి పీకిన కూడా మాట్లాడకూడదు. యేసయ్య అన్నాడు, ఆ దగ్గరికి రండి అన్నాడు. నీ ఎవరైనా నువ్వు ఎవరైనా అంటే నేను సాత్వికుడను, నా దగ్గరికి వచ్చి నా కాళ్ళు ఎత్తుకొని నా దగ్గర నేర్చుకొని, నా స్వభావం ఎలాంటిదో నేర్చుకొని. నువ్వు బైబిల్ పట్టుకొని వెళ్తా ఉంటే చర్చికి రావటం కాదు, చర్చికి వెళ్తున్నావు అంటే బైబిల్ పట్టుకుంటా అంటే లోకంలో అందరూ నిన్ను పరీక్షిస్తూనే ఉంటారు. మా చర్చికి వెళ్ళినప్పుడు ఎలా ఉంది, గుడికి వెళ్ళినప్పుడు ఎలా ఉంది, బైబిల్ పట్టుకుంటే ఎలా ఉంది, ఏమో స్వభావం ఎలా ఉంది. ఇంటికి పోయినాక మళ్ళీ పచ్చిబూట్లు తిడుతున్నావు అనుకో, ఇంటి పైన పచ్చిబూట్లు తిడుతున్నావు అనుకో, వేసే స్వభావం అనేది ఇంట్లో వాళ్ళ మీద, భర్త మీద, భార్య మీద చెప్పండి, బూట్లు తిడుతున్నారు అనుకోండి, వేసే స్వభావం. అది నీ స్వభావం, నీ స్వభావం కలిగి ఉండాలి. దేవుని స్వభావం, దేవుని వస్త్రం అంటే దేవుని స్వభావం, దేవుని స్వభావం నీకు రావాలి. హల్లెలూయా. మన యేసయ్యది గొర్రె పిల్లల స్వభావం. మన యేసయ్యది గొర్రె పిల్ల. ఎవరికన్నా హాని చేస్తుందా? అంటదా? సప్రచులాక నోళ్ళు చెప్పండి. గొర్రె పిల్ల ఎవరికన్నా హాని చేస్తుందా? అది ఎలా అంటే గొర్రె పిల్లలు చూసి ఎంత ముందుతుంది అందరికీ. అలా కత్తి పట్టుకొని నిలబడిన, పోసినప్పుడు కత్తి పట్టుకుని నిలబడిన ఆ కత్తికి అలా చూస్తూనే ఉంటాయి. గొర్రె పిల్లతోనే నేనుండేదా, గొర్రె పిల్లతోనే నేనుండేదా, గొర్రె పిల్లతోనే నేనుండేదా, గొర్రెపిల్ల గొర్రెలాగే ఉంటుంది. అవునా? నోటితో చెప్పండి. గొర్రెపిల్ల గొర్రెలాగే ఉంటుంది. ఒక పిల్ల ఒక్కలాగే ఉంటుంది. బరి పిల్ల పంచి పిల్ల పంచి పిల్లలాగే ఉంటుంది. మనిషి పిల్ల మనిషిలాగే ఉంటుంది. దేవుని పిల్ల దేవునిలాగే ఉండాలి. నీ స్వభావం మారాలి. నా వస్త్రము ఈ ఆలయంలో ఉంది, నా స్వభావం ఈ ఆలయంలో ఉంది. దేవుని పిల్లలు దేవుని స్వభావంలోకి మారాలి. దేవుని స్వభావంలోకి మారినప్పుడు ఆయనలో ఉన్న ఆశీర్వాదం మనం చూడండి. మత్తయి సువార్త 22:11 చదువునా? మత్తయి సువార్త 22:11 ఒకసారి చదవండి, త్వరగా చదవండి. రాజు ప్రార్థనలో కూర్చున్న వారిని చూడ ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఏం చేస్తాను యేసయ్యా, ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఏం చేస్తాను యేసయ్యా, ఒక్కొక్కరిని చూస్తానంట. నువ్వు ఎలాగ ఏ ఉద్దేశంతో కూర్చుని, ఏ తలంపుతో కూర్చొని చదువు మాత్రమే చదువు. స్నేహితుడా లేక అడగగా మౌనంగా అయిపోయాను. రాజు ఈయన కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోకి త్రోసివేయండి, ఏడుపును పండ్లు కొరకటి. చాలు చూడండమ్మా, ఈ రాజుగారు ఎవరు? యేసయ్య. కూర్చున్న వాళ్ళని చూడటానికి వచ్చారంట. మందిరంలో కూర్చునే వాళ్ళని, మందిరంలో ఆరాధన చేసేవాడిని ప్రతి సండే ఏం చేస్తారంట? ప్రతి సండే ఏం చేస్తారంట? చూస్తారంట. చూస్తారంట. ఎలా కూర్చో, నీ తలపులు ఏంటి, నీ హృదయం ఏంటి, నీ బాధ ఏంటి, నీ అవసరం ఏంటి చూస్తాడు. చూసినప్పుడు అందరూ వస్త్రాలు ధరించిన వెళ్ళి వస్తారు, ఆయన ఒక్కడు మాత్రమే అన్ని లోపల వస్త్రాలు ఉన్నాయి. లోపలికి వచ్చినప్పుడు రక్షణ వస్త్రము. ఏం వస్త్రం? రక్షణ వస్త్రము. ఎందుకు లోపల లేదు? లోపల దగ్గర అది చెప్తే చేయాలా ఏంటి? భాస్కర్ చెప్తారు, భాస్కర్ చెప్పగానే చేయాలా?
భాషలు చెప్పగానే లోపడాలా? అమ్మా వాక్యం చెప్పగానే చేయాలా? కొంతమంది తెల్లంటారు నాతో, దేవుడు చెప్పినప్పుడు చేస్తామండి. దేవుడు చెప్పాడు. ఈ బైబిల్ ఇచ్చిందండి దేవుడు. బైబిల్ ఇచ్చింది అనుకమ్మా దేవుడు. మళ్ళీ ప్రత్యేకంగా దిగొచ్చి, సింహాసనం దిగొచ్చి ఇంట్లో నిలబడి, అమ్మా నువ్వు మారు అని చెప్పాడా? అమ్మారండి అంటాడా? ఈ వాక్యం ఇచ్చింది దేనికి? ఈ వాక్యం రాసి బైబిల్ తీసుకొచ్చి నీ చేతిలో పెట్టాడు. ఈ వాక్యానుసారంగా నీ జీవితం మార్చుకో, రాజ్యంలోకి వెళ్తావు. ప్రతి ఆదివారం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ప్రతి ప్రార్థనలో నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా నువ్వు సరి చేసుకో, ఇంకా నువ్వు లోపడు, ఇంకా దేవుని స్వభావంలోకి మారాలి, దేవుని మనసులోకి మారాలి, దేవుని ప్రేమలోకి మారాలి, దేవుని విధేయతలోకి మారాలి, దేవుని స్వభావం తండ్రి స్వభావం నీలో కనబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక బిడ్డలారా, దేవుని స్వభావంలోకి మనం ఆడు లోపడ్డా రక్షణ వస్త్రం లేదు, లోపడు ఎన్ని వెంటనే తీర్పు వచ్చేసింది. లోపడుకొని 20 గంటల తీర్పు వచ్చేసింది. కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీరలో పడేయండి. అక్కడ ఏడుపు రోదన పలుకులంట. ఇంట్లో ఉన్నది ఎవరైనా పలుకొలుతారా? ఇంట్లో ఉన్నది ఎవరైనా పలుకొలుతారా? భార్య ఉన్నది కానీ, భర్త ఉన్నది కానీ, బయట ఉన్నది కానీ, పాపచ్చం ఉన్నది కానీ పలుకొలుతున్నావా? తల్లి అంటారు, నాకు పనులన్నీ ఉండిపోయి పనుగొట్టండి పనులేవాడు. అక్కడ ఇస్తాడు దేవుడు. అక్కడ నీకు ఊడిపోయిన పనులన్నీ అక్కడికి వస్తాయి. అవి పెట్టేస్తాడు దేవుడు నీకు. పనుగొరకు అంటాడు. పనుగొరకం అంటే కోపం, ఇంకా కోపం. పిల్లల్లో కోపమే, తల్లిలో కోపమే, భర్తలో కోపమే, భార్యలో కోపమే, ఇంకా కోపం. ఎంతో తీర్చేస్తాను అంటే ఏంటి నీకు అర్థం కావట్లేదు అసలు. అమ్మా ఎవరు? ఆయన శరీరం పెంచుని తినేవాళ్ళు, ఆయన రక్తం తాగేవాళ్ళు. ఆయన రక్తంలో ఉంది ఒక దీనత్వం, ఆయన శరీరంలో ఉంది ఒక దీనత్వం, ఆయన రక్తంలో ఉంది ఆశీర్వాదాలు, ఆయన శరీరంలో ఉంది ఆశీర్వాదం. అవి మనం పొందుకోవాలంటే ఆయన స్వభావంలోకి మనం మారాలి. నేను నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఆదికాండం 3:21లో 3:21 తత్వ చదువు నేను ముగిస్తాను. 3:21 త్వరగా చదవండి. దేవుడైన యెహోవా ఆదామునకు భార్యను శర్మపు చొక్కాలు చాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళు వస్త్రాలు పోగొట్టుకున్నారు. వస్త్రాలు చెప్పండి, రోజు చెప్పండి. రక్షణ వస్త్రం పోగొట్టుకున్నారు, మహిమ వస్త్రం పోగొట్టుకున్నారు. దేవుడు మన దేవుడు అలాంటి వాడు, కనికరము గల. మన దేవుడు ఎవరు? కనికరము గల తండ్రి. కనికరము గల తండ్రి. ఎందుకు పోగొట్టున్నారు కదా? ఇప్పుడు ఆదాము అవ్వను దేవుడు ఎందుకు చేశాడండి? మీరు చెప్పండి, ఎందుకు చేశాడు? ఎందుకు చేశాడు? ఆదాముని అవ్వని దేవుడు ఎందుకు చేశాడు? వారి ద్వారా దేవుని చిత్తం సంపూర్ణం కావాలి. వారి ద్వారా దేవుని చిత్తం, వాళ్ళ మీద ఎంత తలంపులు ప్లాన్ పెట్టుకున్నాడు అంతే, సిద్ధపరుచున్నాడు. కానీ దేవుని చిత్తం అంతా పాడు చేసేసాడు. దేవుని చిత్తం అంతా, దేవుని ప్లాన్ అంతా పాడు చేశారండి. సాతాను చేతికి అప్పచెప్పుకున్నారు, వెళ్ళిపోయి సాతాను చేతికి అప్పచెప్పుకున్నారు, పోగొట్టుకున్నారు, మొత్తం పాడు చేశారు. ఇప్పుడు పాడు చేసిన కుమారుడు, పాడు చేసిన కుమార్తె, ఇప్పుడు దేవుడు ప్రేమించాలా తోసేయాలా? మార్పుడా గాడిద. ఇంట్లో నీ కుమారుడు ఏం చేద్దాం? 4 సార్లు చెప్పావు, 5 సార్లు చెప్పావు, 10 సార్లు చెప్పావు. ఇంట్లో ఏం చేద్దాం? గాడిదని వదిలేస్తాం. మా ఇంట్లో రావడానికి ఏ యోగ్యత లేదురా నీకు, వదిలేస్తావు. దేవుడు వదిలేయాలి. ఏదోం తోటలోకి, ఏదోం తోటే దేవుడి మందిరం.
ఏదైనా తోటే దేవుని మందిరం, మొట్టమొదటి మందిరం అది. ఏదైనా తోటలో దిగొచ్చాడు. మన మందిరంలోకి దేవుడు దిగి వచ్చిన గాక, ఆయన కృప దిగి వచ్చిన గాక, ఆయన కనికరం దిగి వచ్చిన గాక. హల్లెలూయా. దిగొచ్చి బట్టలు ఇచ్చారా లేదా? ఆకలయంలో కళ్ళే చెప్పండి. హల్లెలూయా. వదిలిపెట్టేస్తారు. మీ బాధలంతా నాకు అర్థమైపోయింది. అందరూ వదిలిపెట్టేస్తారమ్మా. వినండి వినండి. ఇప్పుడు సర్వం సొక్కాలు ఇచ్చారా లేదా? ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చాడు అమ్మా? అబ్రాహాముకి ఎందుకు ఇచ్చాడు అమ్మా? చెప్పండి. ఎందుకు ప్రేమించాడు? మంచి చేశాడని ప్రేమించాడా? చెడ్డ చేశాడని ప్రేమించాడా? చెప్పాలి చెప్పాలి అమ్మా. నేను చెప్తా. చెప్పనా చెప్పనా? చెప్పాయా తొందరగా ఆశపడుతుంది. నేను నామానికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు ఇచ్చాడు? వస్త్రాలు ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన ఎదుటికి వచ్చేటప్పుడు ఆయన వాయిస్ ఎప్పుడైతే వినపడిందో కడగడగడలో వణిగిపోతున్నారు. కడగడగడలో వణిగిపోతున్నారు. దేవునికి భయపడేవాడంటే దేవుని కనికరం దిగి వస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనికరం కలది. ఆయన కనికరము నీ మీదకి రావాలి అంటే నువ్వు దేవునికి భయపడాలి. నా తప్పులు క్షమించండియ్యా, నా పొరపాట్లు క్షమించండియ్యా. నీ ఆలయంలో ఎన్నిసార్లు నీ ఆలయం ఎగ్గొట్టానయ్యా, నీ ఆరాధన ఎగ్గొట్టానయ్యా, అయ్యా నీ కార్యాలు ఎగ్గొట్టానయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నా తప్పులు. ఎప్పుడు దేవునికి భయపడే స్వభావం నీకుందో దేవుని కనికరం నీ మీద నీ ఇంటి మీద వస్తాయి. అంతమే శర్మం సక్కలు తయారు చేసే దేవుడు. శర్మం సక్కలు దగ్గర ఆయనే తొడిగాడు. ఎవరు అడిగారు? ఆయనే తొడిగి ఆదాం నిలబెట్టి నిలబెట్టి ఇప్పుడు మీకు భయం లేదు. ఇప్పుడు మీరు నూతన ఆదాం, నూతన అవ్వ, నూతన బిడ్డలుగా తయారైపోయారు. హల్లెలూయా హల్లెలూయా. ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. ఆనందింతు నీలో దేవా. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మొట్టమొదట ఆయన ఆలయంలో రెండోది ఆలయంలో నాటబడి స్థిరపడి వర్ధలుతాం. మూడోది ఆయన స్వభావంలోకి మార్చబడి ఆయన వస్త్రం ధరించాలని స్వభావంలోకి మార్చబడి. నాలుగోది యోహాను సువార్త 2:14 తర్వాత నేను మొదలుస్తాను. దేవాలయంలో ఎట్లను గొర్రెలను తాళ్ళతో కొరడాలు చేసి చాలు. యేసయ్య మందిరంలోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆలయంలోకి, మందిరంలోకి వెళ్ళాడు. యేసయ్య మందిరంలోకి వెళ్ళినప్పుడు మందిరం ఎలా ఉందండి చెప్పాలి? ఎలా ఉంది? బాగుంది. దేవుని మందిరము బాగుంది. దేవుని మందిరములో పరిశుద్ధత ఉండాలి. దేవుని మందిరంలో ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. దేవుని మందిరంలో ఉండాల్సిన పరిశుద్ధత లేదు, మందిరంలో లేదు. అందుకు దేవునికి కోపం వచ్చింది. దేవుని మందిరం ఇదే, మన హృదయమే దేవుని మందిరం, మన తలంపులే దేవునికి మందిరం. మన చూపులు పరిశుద్ధంగా ఉండాలి, మన తలంపులు పరిశుద్ధంగా ఉండాలి. మన హృదయం అనే మందిరం చెప్ప మన హృదయం అనే మందిరము పరిశుద్ధం ఉండాలి. ప్రాణం, ఆత్మ,
శరీరం. అప్పుడు మందిరాన్ని పరిశుద్ధపరచడానికే ప్రభు వచ్చాడు. మందిరాన్ని పరిశుద్ధపరచడానికే ప్రభు వచ్చాడు. నిశ్చయముగా ఆయనలో ఉన్న పరిశుద్ధత దేవుడు ఆయన రక్తంతో మనలో కడుగునుగాక, పరిశుద్ధ. మార్క్స్ వార్త 3:1-2 చదవడం. ఆలయంలో కడుగు పెట్టినప్పుడు ఆ ఆలయంలో ఎవడున్నాడు? 3 నుంచి చెప్తారు. సమాజ మందిరంలో మళ్ళా యేసయ్య అడుగు పెట్టగా మోస చేయగలవాడు ఒకడు ఉండేను. అమ్మా అలా చెప్పండి, అందరు చెప్పండి. మందిరంలో ఎవరున్నాడు? ఎవరు కనపడ్డాడు? దేవుడు కనపడ్డాడు. రాగానే మందిరంలో అడుగు పెట్టగానే మోస చేయగలవాడు. ఏం చేయగలడు? ఓసే అని తెలుసుగా మీకు? నోరు చెప్పండి తల్లారా. ఓసే అని తెలుసుగా? సన్నగా అయిపోయి ఇట్లా నడుస్తూ ఉంటారు. ఓస చెయ్యి అంటే చెయ్యి పని చెయ్యి బిగుచుకుపోయి సన్నబడిపోయి ఓస చెయ్యి అయిపోయింది. చెయ్యి అంటే ఏంటి తెలుసా? భగవాన్ చెయ్యి అంటే ఏంటి తెలుసునా? ఏంటి చెయ్యండి? చేతులు కాదు. చెయ్యి అంటే నువ్వు చేసే క్రియ, నువ్వు మందిరానికి చేసే క్రియ, నువ్వు సేవకు చేసే క్రియ, నువ్వు పరిచర్కి చేసే క్రియ. నీ చేతులు ఎండిపోయిన చేతులాగా ఉండకూడదు. నీ చేతులు పిలుచుపోయిన చేతులాగా ఉండకూడదు. మందిరంలో కూటం పెట్టి ఆ కూటానికి నువ్వు చేయి చాపాలి. మందిరంలో సభలు పెడితే సభలకి నువ్వు చేయి చాపాలి. మందిరం కడుతుంటే ఈయన ఇంత చిన్న మందిరం రేపు చేసుకోమని నేను స్లాబ్ అయిపోతాను చెప్పాలి. మీ చేతులు చాపాలి. చెయ్యి చాపలేనోడు కనపడ్డాడంట. ఏం కనపడ్డాడు? చెయ్యి చాపలేనోడు కనపడ్డాడంట. అంటే అర్థమైతే దేవుడి పనికి చెయ్యి చాపలేకపోతే మన చేతులు ఏమైపోయాయి? అంటే అర్థమైంది. మోస చెయ్యి అంటే ఆశీర్వాదం లేని చెయ్యి. ఏం చెయ్యండి? ఆశీర్వాదం లేని చెయ్యది. పిల్లలకు ఆశీర్వాదం లేదు, పెద్దలకు ఆశీర్వాదం లేదు, జీతంలో ఆశీర్వాదం లేదు. అమ్మగారు ఇద్దరు భార్య భర్త ఇద్దరు జీతం తెచ్చుకుంటారు. నిన్న పోయిన నెల కదా, పోయిన నెల గుండి పనులు ఇద్దరు భార్య భర్త. భార్యకి 30,000, భర్తకి 30,000, 60,000. ఇంటి అద్దె లేదు, ఇల్లు సొంత లేదు. పాప ఒక బాబు దేవదత్తులో ఉంటారు. వీళ్ళిద్దరూ 4 లక్షలు అప్పు చేశారు. 4 లక్షలు ఈఎం కట్టుకోవాలి. మరి ఈఎం కట్టేవాళ్ళు ఏమన్నా కట్టాలి, ఆమె కట్టాలి కదా. కట్టాలి లేదా? అవకాశాలు ఇస్తారా, నోరు తెరుతారా? కట్టాలి కదా. ఈ ఈఎం కట్టే దగ్గర వాళ్ళకి గీసులాట వచ్చింది. నువ్వు కట్టుకో, నువ్వు కట్టు, నువ్వు కట్టు, నువ్వు కట్టు. ఈ గీసులాడుకొని భార్య డ్యూటీకి వెళ్ళిపోయింది, భర్త ఫ్యాన్ గురేసుకున్నాడు. చిన్న బాబా మళ్ళీ మందిరానికి వచ్చేవాళ్ళు, భారతదేశం పొందిన వాళ్ళు, బల్లారాలు తీసుకున్న వాళ్ళు. చూడండి, సాధారణ కాదు, మోసం అది. సాధారణ మోసం. ఇప్పుడు మరి ఆ బ్రదర్ మరి దేవుని రాజ్యం వెళ్తాడా? ఎందుకు వెళ్ళాడు చెప్పండి? ఎందుకు వెళ్ళాడు? మీకు ఆ స్థిరమైన స్టామినా భక్తి మీకు కావాలి. నా ప్రాణం నేను తీసుకుంటే దేవుడి రాజ్యం వెళ్ళమనే గ్రహింపు మనకు కావాలి. ఆ రైట్ మనకి ఇవ్వాల దేవుడు. మన ప్రాణం మనం తీసుకున్న రైట్ మనకి ఇవ్వాల. బాధలు తట్టుకోలేక, అప్పుడు తట్టుకోలేక ఒక గుక్కెడు పోసుకుంటే పోతే మన బ్రదర్ యోహాను గారు అల్లుడు భార్యను భయపెట్టడానికి గడ్డి మందులు పోస్తున్నాడు. థమ్సప్ తాగాడు గడ్డి మందు. భార్యను భయపెట్టడానికి ఆటోలో వేసుకొని హాస్పిటల్ తీసుకొచ్చాక 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. కోమలోకి వెళ్ళిపోయాడు, చనిపోయాడు. చిన్నప్పుడు బాబు ఆ బాబు చెప్తున్నాడు. ఇప్పుడు నాకు మన కళ్ళ నీళ్ళు కానిపోయింది. బాబు చెప్తున్నాడు, అయ్యా బైబిల్ ట్రైనింగ్లో పెట్టి నన్ను పాస్టర్ చేస్తాడంటే మా డాడీ అన్నాడు. బైబిల్ ట్రైనింగ్లో పెట్టి పాస్టర్ చేస్తానని చెప్పాడు నాకు మా డాడీ అని చెప్పాడు. వాడు ఎడ్యుకేషన్ స్కూల్లో చదువుతున్నాడు. మా విశ్వాసలే అంటే నేను ఎందుకు చెప్తానంటే అలాంటి జ్ఞానాత్మైన భక్తి మనకు కావాలి. ఎదిగిన భక్తి మనకు కావాలి అన్నమాట. ఎదిగిన భక్తి మనకు కావాలి. కనుక ఇది దేవుని సేవ కనుక, బాగా ఇది దేవుని సేవ కనుక, దేవుని మందిరం కనుక, దేవుని పని కనుక, ఏ పని చేసినా పాస్టర్ గారికి నేను చేస్తున్నాను అనే తలుపు మనకి రాకూడదు.
ఫాస్ట్ గా డబ్బులు ఇస్తున్నాను తలపు మనకి రాదు. ఇది దేవుని మందిరము, దేవునికి ఇస్తున్నాను, దేవునికి ఇస్తున్నాను. హల్లెలూయా. మన వరద వచ్చింది తెలుసా గారు, మన గొడవ పోయి వరద వచ్చిందిగా. 3 రోజులు నా కారు 3 రోజులు నీటిలో ఉండిపోయింది. 3 రోజులు నా కారు మునిగిపోయింది, నీటిలో ఉంది. తల్లి చెప్పింది, ఫోన్ చేసి నాకు చెప్పింది, నువ్వు తీసుకెళ్ళి ఇచ్చేసి అదంతా ఉపదేశి పెట్రోల్తో కడిగించు, ఎంత డబ్బు కావాలని అంత డబ్బు ఇస్తాను, దానికి ఎంత కావాలో అంత ఇస్తాను. మొత్తం లెక్కలు చూస్తే ఇప్పుడు బండి నడుస్తున్నాను, లెక్కలు చూస్తే 1,20,000 అయింది రిపేర్కి. అయ్యో పర్లేదు చెప్పింది, ఇచ్చేస్తాను. ఇప్పుడు రాత్రి పనులు దాన్ని వెళ్ళి అన్నీ ఉంది. చావ చేస్తున్నాను. మన వాళ్ళ కుమారుడు చదువుతున్నాడు, ఫస్ట్ క్లాస్లో వచ్చాడు, ఫస్ట్ క్లాస్లో పాస్ చేశాడు. కరెంట్ ఆఫీస్లో బిల్ తగ్గుతాడు కరెంట్ ఆఫీస్లో. ఎందుకంటే ఫాస్ట్గా అది చేస్తామన్న మనసు మనకు రాదు. ఇది దేవుని మందిరం, దేవుని ఆలయం. మందిరం అడుగు పెట్టగానే మోస చేయగలడు కనబడ్డాయంట. మోస ఏంది మందిరంలో ఎవరు మోసే ఉండకూడదు కదా అమ్మా, ఆశీర్వదించమని చేయి కనపడాలి. ఆశీర్వదించమని మందిరం ఏది, ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా లూకాసు వార్త చదువునా, లూకాసు వార్త 4వ అధ్యాయం 33-34 చదువు. ఆ సమాజ మందిరంలో ఏముందట? చాలు. ఇప్పుడు మందిరంలోకి వచ్చేసరికల్లా అయ్యగారు మందిరంలో ఒకరికి ఏం పట్టింది? అపవిత్ర ఆత్మ పట్టిందంట. అపవిత్ర ఆత్మ దెయ్యం పట్టిందంటండి. ఆ దెయ్యం కేకలేస్తున్నాడు వచ్చి, నజరేయుడు యేసు, నాతో ఏం పనయ్యా, నన్ను పంపిబాక, నువ్వు పరిశుద్ధుడు అయిన దేవుని కుమారుడివే. హల్లెలూయా, హల్లెలూయా. వాడిని విడిచి వెళ్ళిపో అన్నాడు యేసయ్య. అన్నాడా లేదా? విడిచి వెళ్ళిపోయిన దయ్యం. నా పిల్లల్లో ఏ దయ్యాలు ఉండకూడదు, నా పిల్లల్లో ఏ శాపాలు ఉండకూడదు. నా మందిరంలో నిలబడి ఆలోచించే నాటకాలు. ఇది నా ఇల్లు, ఇది నా మందిరం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదట సన్నిధిలో సంతోషమానం, రెండోది ఆయన సన్నిధిలో నాటబడి వర్ధిల్లి అంతకంతకు వర్ధిల్లాలి, మూడోది దేవుని స్వభావంలోకి మారాలి, దేవుని వస్త్రం ధరించడం, నాలుగోది చెప్పండి దేవుని మందిరంలో ఊస చేయగలిగిన వాళ్ళగా ఉండకూడదు, ఆశీర్వదించబడి పరిచర్య చేసే వాళ్ళు ఉండాలి. కొంతమంది పరిచర్య అంటే తప్పించుకొని పోతారండి. పరిచర్య అంటే తప్పించుకొని పోతారు. కానీ బాగా బైబిల్లో సమయాలు మందిరం పరిచర్యకి అంతకట్టబడ్డాయి. పరిచర్యకి అంతకట్టబడ్డాడు మందిరం. పరిచర్యకి ఎప్పుడైతే అంతకట్టబడ్డాడో దేవుడు ఆయనతో మాట్లాడాడు. శామ్ అన్నాడు. ఎవరితో మాట్లాడాడు? పెద్ద సీనియర్ మోస్ట్ ఉన్నారు అక్కడ, సంఘ పెద్దలు ఉన్నారు, పెద్ద నాయకులు ఉన్నారు అక్కడ, వాళ్ళతో మాట్లాడాల. మందిరంలో పరిచర్య ఎప్పుడైతే సమయం చేశాడో, పరిచర్య చేసే సమయంతో దేవుడు మాట్లాడాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. 5వ నేను చెప్పాను, యోహాను సువార్త 2:16. యోహాను సువార్త 2:16 ఇది చెప్పి నేను బోధిస్తాను. అయిపోయింది నా టైం అయిపోయింది, అయ్యగారు నాకు ఇచ్చిన టైం అయిపోయింది. చెప్పు తర్వాత చదవమ్మా. అమ్మా అమ్మవారు చాలు. ఇది నా తండ్రి ఇల్లు. ఏంటంటే ఇది ఎవరి ఇల్లు చెప్పండి? ఇది ఎవరి ఇల్లు? నా తండ్రి ఇల్లు. నా తండ్రి ఇంట్లో ఏముండాలి? తండ్రి ఇంట్లో ఏముండాలి? అవునల్లా చెప్పండి. తండ్రి ఇంట్లో ఎవరు ఉండాలి? అమ్మా బాగా వినండి. తండ్రి ఇంట్లో ఇది తండ్రి సంఘం అనేది తండ్రి ఇల్లు. తండ్రి ఇంట్లో తండ్రి చిత్తం జరగాలి. తండ్రి ఇంట్లో తండ్రి చిత్తం జరగాలి. తండ్రి చిత్తం జరిగితే నిశ్చయముగా దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి చిత్తం ఏంటి? హెబ్రీ పత్రిక చదువుతాను. హెబ్రీ పత్రిక ఒక వాక్యం 10:5. హెబ్రీ పత్రిక 10:5.
ఆ, ఈ లోకములో ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ పూర్ణ హోమములు పాప పరిహారాలు ఇష్టమైనవి కావు. అప్పుడు గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నీ చిత్తము నెరవేర్చడానికి ఇదిగో 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 అంటే ఇదిగో అంటే ఇదిగో అంటే సిద్ధంగా కాదమ్మా తల్లి. ఇదిగో అంటే ఇది శరీరం చూడకుండా ఇదిగో ఇది నీ దేహం నీ చిత్తం చేయాలి. నీ చిత్తం చేయడానికి నన్ను పుట్టించావు. ఈ దేహం నీ చిత్తం చేయడానికి. హల్లెలూయా. నైవేద్యములు దహన బలులు నీవు కోరముగా, నైవేద్యములు దహన బలులు చెప్పండి. తండ్రి ఇంట్లో ఏం జరగాలి? ఏం జరగాలి? అది తండ్రి చిత్తం జరగాలి. తండ్రి ఇంట్లో తండ్రి చిత్తం జరగాలి. తండ్రి ఇంట్లో తండ్రి చిత్తం జరిగితే దేవుడి రాజ్యానికి మనం వెళ్ళిపోతాం. తండ్రి చిత్తానికి మనం లోబడి ఏసై చెప్తున్నాం అంటే, తండ్రి ఇదిగో నీ చిత్తము చేయడానికి నేను వచ్చి ఉన్నాను. నీ చిత్తము ప్రాణాత్మ దేహము నీటికి సమర్పించుంటుంది. నీ చిత్తము నాలో నెరవేర్చబడును. హల్లెలూయా. తండ్రి చిత్తం అంటే భగవాన్ దేవుని చిత్తము. ఏం చిత్తం? దేవుని చిత్తం చేసిన వాడు మాత్రమే దేవుడి రాజ్యానికి వెళ్ళాలి. లేకపోతే దేవుడి రాజ్యానికి గుడికి వస్తానండి, గుడికి వస్తున్నా, ఆదివారం గుడికి వస్తున్నా, గుడికొస్తే దేవుడి రాజ్యం అంటారా? అనుకోకండి, వద్దారా? దేవుడి రాజ్యం ఎవరు? గుడికొస్తే దేవుడి రాజ్యం ఎవరు? దేవుని చిత్తం జరిగించాలి. దేవుని చిత్తానికి లోబడాలి. దేవుని చిత్తానికి లోబడాలి. ఏసై ఏం చెప్పాడంటే మార్చి 7:21 ఏసై చెప్పిన మాట, ఏసై దేవుడు చెప్పిన మాట 7:21 ప్రభా ప్రభా నన్ను పిలిచి ప్రతివాడు అది చెప్పాడు లేదా? చదువుతా తల్లి, చదువుతారా అమ్మా? చదువుతారు. 7:21 ఏం చెప్తున్నా? మత్తయ్య చెప్పింది. మత్తయ్య ప్రభా ప్రభా అని పిలిచి వాడు పరలోకం చేరాడు కానీ చాలు. చిత్త ప్రకారం చేయకపోతే నేను తండ్రి చిత్తం చేస్తున్నాను చెప్పండి. తండ్రి చిత్తం చేయలేదన్న వాళ్ళ కళ్ళు చెప్పండి. ఇప్పుడు చెబుతా, కొంచెం చెబుతా. తండ్రి చిత్తం వాక్యం
ఆయన ఆజ్ఞ అంటే కాదు కాదు, అవన్నీ కాదు, బీరకాయలు అవన్నీ చేసి సాపాటు చేయకూడదు. తండ్రి చిత్తం అంటే ఏంటో నేను చెప్తా. నేను చెప్తా తండ్రి తండ్రి చిత్తం అంటే ఏంటి నేను చెప్తాను. తండ్రి చిత్తం అంటే ఎలా చేయాలో నేను చెప్తాను. మత్తయి సువార్త 3:16 చెప్తాను. ఆయన చేస్తున్నాడు, ఆ దేవుడు చేస్తున్నాడు తండ్రి చిత్తం. అది యేసు ప్రభు బాప్తిసం పొందాడా లేదా? బాగానండి, యేసు ప్రభు బాప్తిసం పొందిన. తండ్రి చిత్తం అంటే బాప్తిసము పొందుట. ఇప్పుడు బాప్తిసం పొందిన వాళ్ళు అల్లే చెప్పండి. మీరందరూ తండ్రి చిత్తంలో ఉన్నారు. బాప్తిసం లేని వాళ్ళు చెప్పండి. బాప్తిసం పొందిన వాళ్ళు చెప్పండి. బాప్తిసం ఇంకా తీసుకోవాలి వాళ్ళు చెప్పండి. తీసుకోవాలి చేయొద్దండి. తెలుగే కదా తెలుగే కదా నేను చెప్పాను. మరి హిందీ వల్ల తమిళ వల్ల అమ్మా తమిళలో చెప్పండి. మరి చేతులు ఎత్తండి. బాప్తిసం పొందకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయొద్దండి. 1 2 3 4 5 6 7 8 ఎంత ధైర్యం అంటే మీకు అసలు ప్రభు వచ్చేస్తున్నాడు. ఎంత ధైర్యం. ఇప్పుడు మేము చెప్తాం చూడండి. ఇప్పుడు మీకు పుట్టిన పిల్లలైతేనే మీ ఇంట్లో ఉంటారు, అర్థం కదా? వేరే వాళ్ళు పుట్టిన పిల్లలు ఉంటారా మీ ఇంట్లో? అది మనం యేసయ్య పిల్లలు అయితేనే బాప్తిసం ద్వారా మనం యేసయ్య పిల్లలు. ఎందుకంటే ఆయన చిత్తం చేస్తున్నాం. తండ్రి చిత్తం చేసిన వాళ్ళే తండ్రి రాజ్యంలో ఉంటారు. మనం ఆయన రాజ్యంలో ఉంది. 8 సంవత్సరాల్లో మీరు పుడుతున్నారండి. మరి ఎప్పుడైనా తీసుకోవచ్చు అయ్యా? బైబిల్ చెప్తుంది 13 సంవత్సరాల నుంచి బాప్తిసం తీసుకోవచ్చు. ఎన్ని సంవత్సరాల నుంచి? 13 సంవత్సరాల నుంచి. మా పిల్లలందరూ మా చర్చలో కాలేజీ చదివే పిల్లలందరూ బాప్తిసం పొందినారు. వాక్యం వినేటప్పుడే వాళ్ళు లేచి నన్ను అడుగుతారు బాప్తిసం కావాలని. కాబట్టి దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన శరీరం తినాలి, ఆయన రక్తం తాగాలి. ఆయన శరీరం తినాలన్నా రక్తం తాగాలన్నా నువ్వు బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందకపోతే ఆయన శరీరం తినలేదు, ఆయన రక్తం తాగలేదు. క్రమం, అది దేవుడు పెట్టిన క్రమం, దేవుడు పెట్టిన నియమం. ఆ నియమాన్ని ఎవడు మార్చలేడు, ఆ క్రమాన్ని ఎవడు మార్చలేడు. దేవుని క్రమానికి మనం లోబడాలి. దేవుని చిత్తానికి మనం లోబడాలి. తండ్రి నీ చిత్తం చేయడానికి వచ్చానయ్యా. నీ తండ్రి ఎప్పుడైతే బాప్తిసం పొంది దేవుని బయటకు వచ్చాడో వెంటనే తండ్రి సాక్ష్యం చెప్పాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె అని సాక్ష్యం చెప్పాడు తండ్రి సాక్ష్యం చెప్పాలి. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడతాయి. ఎప్పుడైతే బాప్తిసం పొందావో అమ్మా, మనకు ఒక పాప పుట్టాడు అనుకోండి, ఆ బాబు పేరు ఎక్కడ ఉంటుంది? మున్సిపల్ ఆఫీస్లో నమోదు చేస్తామా లేదా? ఆ పేరు ఎత్తుతుంది. ఏ హాస్పిటల్లో పుట్టాడు, ఎన్ని గంటలు పుట్టాడు, ఏ సంవత్సరం పుట్టాడు, అందరికి ఇవన్నీ తెలిసిన విషయం. ఇవన్నీ మనం ఎప్పుడు బాప్తిసం పొందినప్పుడు జీవ గ్రంథంలో మన పేరు రాయబడతాం. అక్కడ జీవితం మన పేరు లేకపోతే ఏమైపోద్ది? వాక్యం ఉందా? వాక్యం ప్రకటన గ్రంథం 20:15 చదవండి. 20:15 చదువు గట్టి చదవండి. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనపడని అగ్ని గుండములో పడవేయబడి. ఎవరి పేరైనా జీవ గ్రంథములో రాయబడినట్లు. ఎవరి పేరైనా బాగునండి అయ్యా. పెద్దలు, ధనవంతులు, మా ఆస్తి సంపాదించిన వాళ్ళు కోట్లు సంపాదించారండి. బాగా పేరు. ప్రతిరోజు మీ ఫోటో టీవీలో కనపడతా ఉంది అమ్మా. ప్రతిరోజు నీ పేరు పేపర్లో అవుతుంది. అంత గొప్ప వ్యక్తి అయినా సరే, ఎవరి పేరైనా సరే జీవ గ్రంథములో రాయబడకపోతే నిశ్చయముగా అమ్మా మాకుంది నాకు తెలిసి మా అమ్మ, ఆమె బాగా డబ్బు కోరడు కదండి.
అంటే జనకుండా మొత్తం ఒకటే ఒక మనోడే స్టేషన్ దగ్గర రైల్వే హాస్పిటల్లో వాక్యం చెప్పారు. అమ్మ మూడేళ్ళు నేను రిటైర్ అయిపోతా. ఈ 3 నెలలు బిర్యానీ చేసి అందరూ పొంది సాక్ష్యం చెప్పి